సింహపురి సింహగర్జన. నేను చాలా సార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు. ఈ సెంటర్ లో మొత్తం తిరిగారు. నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను, నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు, మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు, అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను. తమలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే సింహపురి తిరగబడింది, చరిత్ర తిరగ రాయబడుతుంది. ఈ రోజు ఇక్కడ ఒక్కసారి చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ, ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా. జన సైనికులు సిద్ధమా? మీరు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రోజు మీరు చూస్తే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అయితే గట్టిగా చెప్పండి ఏసని. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసగాడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందీపాటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత. మా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉంటే చేతుల పైకి సంఘీభావం తెలియజేయండి. పిల్లలు కూడా అటు జనసేన కండువా, ఇటు తెలుగుదేశం పార్టీ జెండా, ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపురిలో అని. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. తమలో రాసి పెట్టుకోండి, 13 ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. 25కు 24 వీలైతే 25 పార్లమెంట్లో మనమే గెలుస్తున్నాం. 160 పైబడి అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోయేట్టుగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను, ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు. తెలుగు జాతి గెలుపు ఓటములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక, విధ్వంసానికి అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు, జగన్ అహంకారానికి
ప్రజల వాళ్ళ ఆస్తుల జవాబుదారితనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, దాని మధ్యనే రేపు జరుగుతున్న ఎన్నికలు. ఒక్క మాటలో చెప్పాలంటే బందిపోటుకి 5 కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, తమిళలో 95%, వీలైతే 100కు 100% జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలిపించమని ఈ సింహపురి మీటింగ్ లో నర్తన సెంటర్ నుంచి పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డబ్బులతో, కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎన్ని అబద్ధాలు చెప్పినా, మిమ్మల్ని మోసం చేసినా, 100,000 కోట్లు ఖర్చు పెట్టినా ఓటేస్తారా తమ్ముళ్ళు అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఏమని గట్టిగా చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, అతని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టినా మీ డబ్బుని, జే బ్రాండ్ మధ్యలో వచ్చిన డబ్బుని, ఇసుక మాఫియాలో వచ్చిన డబ్బుని, భూ మాఫియాలో సంపాదించిన డబ్బులు తప్ప వేరే డబ్బులు కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను, మీకు ఇచ్చేది 10 రూపాయలు ఈ చెలక జగనన్న, మీ దగ్గర కొట్టేసింది 100 రూపాయలు, అతను దోచింది 1000 రూపాయలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఆస్తి మీది, దాని మీద ఫోటో సైకోది. అంటే ఏమనుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీ తల్లిదండ్రులు ఆస్తిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు, ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకో తమ్ముళ్ళు అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గం ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను ఒకసారి మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులు ఉన్నారు. ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం. మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, మాకు సంఘీభావాన్ని తెలియజేశారు. నేను వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం, పొత్తులో ఉన్నాం, పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఆ జెండాలు తీయాలి, వెనకనోడ కనపడాలి, అక్కడ టీవీ కూడా ఉంది, వాళ్ళకు కూడా కనపడాలి. కాబట్టి ముందు తీయండి ప్లీజ్, జెండాలు తీయాలి. మీరు జెండాలు పెంచాలి, 10 నిమిషాలు జెండాలు పెంచండి, మళ్ళీ ఎగరేద్దాం. నువ్వు కూడా తమ్ముడు, నువ్వు కూడా జెండాలు పెంచాలి. ఓకే, కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం, ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం.
మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. మళ్ళీ దుల్హాన్ తీసుకొస్తాం, రంజాన్ తోఫా పెడతాం. అదే మరిగా మౌజములకి ఇమాములకి 5,000 నుంచి 10,000 ఆందోళన ఇస్తాం. మసీదులకు నెలవారీగా ఒక ₹5,000 ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో, కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ, ఈ రెండు కూడా మీరు బేరీ చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని, వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదటి నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను కానీ ఆయన కానీ బీజేపీ కానీ మేము సర్దుబాట్లో అనేక విధాలుగా తగ్గాం, అడ్జస్ట్ అయ్యాం. ఒకరు తగ్గలేదు, ఒకరు పెరగలేదు, కానీ అందరం కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప, రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపూరి తిరగబడింది, రాష్ట్రంలో వన్ సైడ్ అయ్యింది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గెలుస్తున్నారు, రాష్ట్రం నిలదొక్కుంటుంది. మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా.